హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి లవ్ రీడింగ్ అండి. ఈరోజు ఎనర్జీస్ ఏ విధంగా వస్తే మీ మైండ్లో ఈ పర్సన్ ఎప్పుడూ ఉంటూనే ఉంటారండి. మీరు వీరి గురించి ఆలోచిస్తూనే ఉంటారు. ఎంత ఎమోషనల్గా కనెక్ట్ అవుతారో అది మీకే తెలుసు. మరి మీరు ఇంతలా ఆలోచిస్తున్న ఈ పర్సన్ మరి మీ గురించి ఆలోచిస్తున్నారా లేదా అన్నది ఎనర్జీస్ అనేది చెక్ చేశాను. అంటే మీ మైండ్లో ఎప్పుడైతే వీరు కనెక్ట్ అయ్యారో మరి ఈ పర్సన్ గురించి ఈరోజు రీడింగ్ అయితే ఇస్తున్నానండి. మరి మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఈ పర్సనే. సో ఇక్కడ ఎనర్జీస్ ఏ విధంగా వచ్చాయంటే మీరు అనుకున్నవారు మిమ్మల్ని తలుచుకోవడమే కాదు, మీ గురించి ఎమోషన్ కూడా అవుతున్నారు. అసలు మీరైతే కనెక్ట్ అవుతారు, కానీ వీరు మీకెందుకు కనెక్ట్ అయ్యారు? అంత సడన్గా మీరు ఎందుకు గుర్తొస్తున్నారు? మీ లైఫ్లో ఈ పర్సన్ ఒక మోసపూరితమైన వారైతే అయి ఉండొచ్చండి. మిమ్మల్ని మోసం చేశారు, కానీ మోసం చేసినా సరే ఈరోజు ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నట్టు ఎనర్జీస్ అయితే వచ్చాయి. మరి రీడింగ్ ఇచ్చే ముందు ఎనర్జీస్ అనేవి చెక్ చేస్తాం కదా, ఎనర్జీస్ వర్క్ అవుతున్నాయా లేదా అన్నది ముందుగా ఒక ఎనర్జీ చెక్ చేశాకే నేను రీడింగ్ అనేది స్టార్ట్ చేస్తానండి. మీరెప్పుడు ఎవరి గురించి అయితే ఎక్కువ ఆలోచిస్తారో మరి ఈ పర్సన్ మైండ్లో కూడా మీరైతే ఉన్నారు, మిమ్మల్ని తలుచుకుంటున్నారు. అసలు ఎందుకు తలుచుకుంటున్నారు, మరి తలుచుకున్నాక ఎందుకు ఎమోషన్ అవుతున్నారు, అసలు వారికి ఏమైంది, మీరు ఎందుకు గుర్తొస్తున్నారు, దీనికి సంబంధించి ఈ వీడియోలో ఉండబోతుంది. నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి. మనం ప్రశ్నలతోటే ఎనర్జీస్ అయితే తీస్తాము. ఇక్కడ షఫర్స్ చేస్తున్న ఎనర్జీస్ కార్డులో మనం ఏది తీస్తే ఆ కార్డులో ఓపెన్ చేసే వరకు కూడా మనకు తెలీదు. మన అందుకేనండి ఎనర్జీస్ కార్డ్స్ యాక్యురేట్గా రీడింగ్ చేయగలము. ఇది వచ్చేసి టైమ్లెస్ రీడింగ్ అండ్ జనరల్ రీడింగ్ కూడా. ఈ రీడింగ్ మీకు రిజనేట్ అయినా అవ్వకపోయినా సరే ఒక ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవ్వండి, లేదంటే నమ్మకం పెట్టుకుంటారా, మీ మనసు కనిపిస్తుందా, పాజిటివ్గా తీసుకోండి. యూనివర్స్ మీతో మాట్లాడుతున్నట్టే, మీ మనసులో ఉన్న మాటలకి యూనివర్స్ సమాధానం ఇస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఎందుకంటే ఎనర్జీస్ కార్డ్స్, నేను సిస్టమ్ కార్డ్స్ అయినా ఒరిజినల్ ఎనర్జీస్ కార్డ్స్ అయినా సరే యూనివర్స్ ఫస్ట్ అడిగే ఎనర్జీస్ కార్డ్స్ అనేవి తీస్తానండి. అలానే మీ గురించి ఈరోజు ఎనర్జీస్ అయితే ఏ విధంగా వచ్చాయో ఈ విధంగా షఫర్స్ చేస్తూ 2 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీసాను. ఈ 2 కార్డ్స్లో కూడా మరి మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో మరి ఈ పర్సన్ ఎనర్జీస్ మీ గురించి ఏ విధంగా ఉన్నాయో అని చూస్తే మొదటి ఎనర్జీస్ కార్డ్ ఏమో క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అండ్ క్లారిఫికేషన్, పేజ్ ఆఫ్ కప్స్. ఈ పర్సన్ ఎనర్జీస్ ఏంటి అంటే ఈ పర్సన్కి వీళ్ళు ఎందుకు మాట్లాడతారో, ఎలా మాట్లాడతారో, అసలు ఎందుకు మాట్లాడాలనుకుంటున్నారో వీరికి కూడా తెలీదు. కొంచెం చిన్నపిల్లల మైండ్ సెట్ అనుకోండి. వీళ్ళ సంపాదన వాళ్ళు కావచ్చు, తెలివైన వారు కావచ్చు, కానీ మానసికంగా మాత్రం ఎదుగుదల లేని వాళ్ళండి. ఇప్పుడు ఈ పర్సన్కి మీతో మాట్లాడాలని, మిమ్మల్ని ఎందుకు తలుచుకుంటున్నారో కూడా వారికి కారణం తెలియదు, కానీ ఈరోజు మీరైతే గుర్తొస్తున్నారు. ఈ పర్సన్ ఎక్కువ మనీకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారండి, కానీ మనసుకు మాత్రం మీరు దగ్గర అవుతున్నారు. ఎంత లగ్జరీ లైఫ్ లీడ్ చేసినా సరే, వీళ్ళకి డబ్బు ఎంత ఇంపార్టెన్స్ అయినా సరే, కానీ వీళ్ళలో కొంచెం మైండ్ సెట్ అనేది మీకు కనెక్ట్ అయ్యారు. అంటే వీటన్నిటికన్నా మీలాంటి వారితో మరి జీవితమే చూసారో, లేదంటే మీతో లవ్లో పడ్డారో, మీతో లైఫ్ జర్నీ చేశారో, కానీ ఒక ఈ విధమైన ఎమోషన్ అనేది కనెక్ట్ అయ్యారు. ఈ పర్సన్ మైండ్లో ఏముంది అంటే మీరు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, మిమ్మల్ని చాలా చాలా గుర్తు చేసుకుంటున్నారు. అండ్ మీరు చూపించిన కేరింగ్ గుర్తొస్తుంది, లవ్ కనిపిస్తుంది, ఎఫెక్షన్ అర్థం చేసుకుంటున్నారు. మీరు చూపించిన ప్రేమంతా ఇప్పుడు మరికి మనసు కనిపించేది ఏంటంటే వీరు ఎప్పుడూ మిమ్మల్ని ఇలా చూడలేదు, కానీ మీరు మాత్రం వీరిని ఒక తల్లిలాగా ట్రీట్ చేశారన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారండి. మీరు వీరి విషయంలో కొంచెం తక్కువగా చూసినా, అంటే మిమ్మల్ని ఈ పర్సన్ తక్కువగా చూసినా సరే మీరు వీరికి చాలా వాల్యూ ఇచ్చారని, కానీ ఈ పర్సన్కి అర్థమవుతుంది ఏంటంటే వారంతట వారే మీ లైఫ్లోకి వచ్చారు, కానీ మీరు వారిని కోరేమి వాళ్ళ లైఫ్లోకి వెళ్ళలేదండి. సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ లైఫ్లోకి వచ్చే ముందు అసలు ఎలా ఉండేవారు, మీ లైఫ్లోకి వచ్చాక ఎలా ఉన్నారు, మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయాక ఎలా ఉన్నారు, ఇలా ఆలోచనలతో కనిపిస్తున్నాయి. ఈ పర్సన్ మొదటిసారిగా మిమ్మల్ని చూసింది కానీ, అండ్ మీతో మాట్లాడింది కానీ, మీకు ప్రపోజల్ ఇచ్చింది కానీ, మీతో బంధం ముడిపడింది కానీ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. సో ఎప్పుడైతే మీతో ఈ పర్సను లైఫ్ అనేది స్టార్ట్ చేశారో ఇవన్నీ ఈ పాస్ట్ మెమరీస్ అన్నీ వీళ్ళకైతే గుర్తొస్తున్నాయి. ప్రజెంట్ ఈ పర్సన్ మనసు కనిపించేది ఏంటంటే
మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. వీరి మనసు కనిపించిందే చేస్తారు. మరి ఇప్పుడు ఈ మనసు కనిపించింది ఏమిటంటే మీరు చాలా గుర్తొస్తున్నారు. ఈ పర్సన్ మీకు చాలా చాలా గుర్తు రావడమే కాదు, మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. ఈ పర్సన్ మనీ మైండెడ్ పర్సనే, కానీ మనసులో మాత్రం మీకు ఒక స్థానం అయితే ఇచ్చారని వీరికి కూడా తెలీదు. మనసు కనిపిస్తుంది ఏంటంటే మీరు చాలా విలువైన వాళ్ళు. వీళ్ళ ప్రవర్తనలో తేడా ఉంటుంది, కానీ మనసులో మాత్రం ఏం తేడా లేదండి. చిన్నపిల్లల తత్వం అన్నమాట. ప్రతిదీ వారికే కావాలనుకుంటారు, కానీ వారికి ఈజీగా దొరికిన బంగారం లాంటి మీరండి. అందుకే అంత విలువ ఇవ్వలేదు. కానీ ఇప్పుడు మనసు కనిపించేది ఏంటంటే వాళ్ళకి డబ్బును చూసి గౌరవం ఇచ్చేది, ప్రేమ చూపించేది ఈ రోజుల్లో కనిపిస్తుంది. కానీ మీరు ఎప్పుడు వీరి లైఫ్లోకి ఆశించి రాలేదని, కానీ మీరు వారిని చాలా మార్చారు. వారి విలువ ఇచ్చేది ఒకటికైతే మీరు వీరికి ఇచ్చే విలువ ఇవన్నీ గుర్తొస్తున్నాయి. ఈ పర్సన్ మీతో మాట్లాడాలని అయితే అనుకుంటున్నారండి. ఆ మాటల్లో ప్రేమ కనిపించవచ్చు, ప్రపోజల్ కనిపించవచ్చు, అండ్ మీరు ఏ కేరింగ్ ఎఫెక్షన్ లవ్ ఇచ్చారో మళ్ళీ అదే కావాలని కోరుకుంటున్నారని మాటల పరంగా, ప్రపోజల్ పరంగా ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారండి. మీ మైండ్లో ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఎవరైతే ఉన్నారో, మీరు ఎవరైతే అనుకుంటున్నారో ఈ పర్సన్ నుండి కాంటాక్ట్ అయితే వస్తుంది. అది కాల్ కానీ మెసేజ్ కానీ ఈ పర్సన్ మాటలో మీరు సంతోషపడే విషయాలైతే తెలుసుకుంటారు, వింటారు కూడా. మరి ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా క్లారిఫికేషన్ ఎనర్జీస్ అయితే తీద్దాం. ఇక్కడ నేను 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నానండి. ఈ 4 ఎనర్జీస్ కార్డ్స్ కూడా అసలు మీ పర్సన్ మైండ్ సెట్ ఏంటి, వీళ్ళు ప్రవర్తించేది ఏంటి, అసలు మీ గురించి యాక్షన్ ఏంటి, జరిగేది ఏంటి, దీనికి సంబంధించి 4 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. మరి ఈ పర్సన్ అసలు ఎలాంటి వారంటే డెవిల్ ఎనర్జీస్ కార్డ్, ఒక ఎడిక్షన్ అనమాట. అండ్ 10 ఆఫ్ హ్యాండ్స్, 2 ఆఫ్ కప్స్, ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్. ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే ఎస్ అండి, ఈ పర్సన్కి కొంచెం లెస్ట్ ఎనర్జీస్ ఫీలింగ్ ఉంటాయి, కొన్ని ఎడిక్షన్స్ ఉంటాయి. వీరు బానిసలుగా చేసుకోగలరు, అండ్ వ్యసన పరులుగా మారిపోగలరు, అండ్ కొన్ని అలవాట్లు చేసి వెళ్ళిపోగలరు. కానీ ఈ పర్సన్కి, ఇలాంటి పర్సన్కి మీరు ఒక ఎడిక్షన్లో అయిపోయారండి. వీళ్ళు సొసైటీకి మంచివారు కాకపోవచ్చు, కానీ ఈ పర్సన్లోని మార్పు కారణం మీరే. అంటే ఈ పర్సన్ మీకు ఎడిక్షన్ అయిపోయారండి. ఒక్కొక్క అలవాటు, ఒక్కొక్క పద్ధతి మారుస్తున్నట్టు మీ జీవితంలోకి వచ్చాక వీళ్ళలో కొన్ని చెడు లక్షణాలు దూరం అయ్యి బాధ్యతల విలువ తెలుసుకున్నారన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. ఈ పర్సన్ మైండ్ ఏంటంటే కొంచెం ఎలా ఉందంటే మీకు ఎడిక్షన్ అనమాట. 24/7 మీ గురించి ఆలోచించడం. అసలు ఏంటి, ఎందుకు గుర్తొస్తున్నారు, వీరు ఆశించేది ఒకటైతే కానీ మనసుకు ఆశించేది ఒక ప్రేమ, కేరింగ్, ఎఫెక్షన్, ఇవన్నీ గుర్తొస్తే ఒకలా ఉంటుంది. వీరి బుద్ధి వేరు, కానీ చేసే పనులు వేరు. కానీ మనసు మాత్రం మీకు ఎడిక్ట్ అయిపోయిందండి. ఒక ఎడిక్షన్ అనేది కనిపిస్తుంది. మైండ్ అయినా సరే, మనసు అయినా సరే. 10 ఆఫ్ హ్యాండ్స్ ఎనర్జీ ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. ప్రెజెంట్ మీరు వారి కోసం ఏం చేశారు, వీరు మీకోసం ఏం చేశారు, వారి కోసం ఏం బాధ్యతలు తీసుకున్నారు, వీరు మీకోసం ఏమీ చేయలేదు. ఇవన్నీ ఈ పర్సన్కి వారి మీద వారికే కోపం వస్తుంది. అంటే మీరు ఎప్పుడు వీరి నుండి ఆశించేది లేదండి. మీరు కావాలనుకున్నది ప్రేమ మాత్రమే. వారి మాటలు వినాలనుకోవటం, వారితో టైం స్పెండ్ చేయాలనుకోవటం, లైఫ్లో కలిసి ఉండాలనుకోవటం, వారి జీవితంలో సగభాగం అవ్వాలనుకోవటం, ఇవన్నీ మీరు కోరుకున్నారంట. కానీ ఈ పర్సన్ ఎప్పుడు కూడా ఇలా మిమ్మల్ని ట్రీట్ చేయలేదు. కానీ ఈ రోజు అన్న రోజు అనుకోకుండా ఎందుకు కనెక్ట్ అయ్యారో కానీ ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారు. ఒక ఎడిక్షన్ కనిపిస్తుంది. మైండ్ టు మైండ్, హార్ట్ టు హార్ట్ కనెక్షన్ అయితే కనిపిస్తుంది. ఈ పర్సన్ రీనన్ కావాలని అయితే అనుకుంటున్నారండి. వారి ప్రపోజల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారు. మరి వీరి మైండ్లో మీరైతే కనెక్ట్ అయ్యారు, జీవితంలో మీరు కావాలని కోరుకుంటున్నారు. అండ్ ద హెరఫెంట్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే గాడ్ మీలాంటి వాళ్ళని ఇవ్వటం వీళ్ళ అదృష్టం. అండ్ అలానే ఆ గాడ్ని మళ్ళీ కోరుకుంటున్నారండి. మిమ్మల్ని వదిలిపెట్టారో, మీకు దూరంగా ఉంటున్నారో, లేదంటే తప్పు చేసి మిమ్మల్ని వదిలించుకోవాలనుకున్నారు. కానీ ఈ రోజున్న రోజు మీరు కావాలని కోరుకుంటున్నారు గాడ్ని. మరి నెక్స్ట్ ఈ కార్డ్స్లోని 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తాను. ఈ 10 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఈ పర్సన్ లైఫ్లో సిచ్యువేషన్స్ బట్టి మీకు ఎలా రిలేటెడ్గా కనెక్ట్ అవుతున్నారు. అంటే ఈ సిచ్యువేషన్ ఇలా ఉంది, మరి మీరు ఎందుకు గుర్తొస్తున్నారు, అసలు ఏంటి, దీనికి సంబంధించి ఎనర్జీస్ అనమాట. ఇక్కడ 10 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉన్నాయండి. 4 ఎనర్జీస్ కార్డ్ వారి సిచ్యువేషన్స్ బట్టి, అండ్ 4 ఎనర్జీస్ కార్డ్ క్లారిఫికేషన్, అండ్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యారో 2 ఎనర్జీస్ కార్డ్ మళ్ళీ క్లారిఫికేషన్. మొత్తం రివీల్ చేసేసాక ఎనర్జీస్ అన్నది రీడింగ్ అయితే ఇస్తాను. అండ్ ఈ విధంగా వచ్చాయి కదా డెత్ కార్డ్,
స్ట్రెంగ్త్ మళ్ళీ వచ్చింది చూడండి. క్వీన్ ఆఫ్ పెంటికల్స్, 8 ఆఫ్ ఫ్యాన్స్ అండ్ నైట్ ఆఫ్ కప్స్ అండ్ 6 ఆఫ్ కప్స్ అండ్ 9 ఆఫ్ కప్స్. ఎస్ అండి, ఈ పర్సను కొంచెం గేర్ ఎక్కువ, అందం పిచ్చి ఎక్కువ అండ్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఎక్కువ ఆడుకుంటారు, విలువైతే ఇవ్వరు. ఈ పర్సన్ ఏంటంటే అందరితో బాగా మాట్లాడి ఆకట్టుకునే రకం అండి. అండ్ అర్థం చేసుకునేది ఉంటుంది కానీ బయటపడరు అనమాట. అవతల వాళ్ళని ఎలా ఈజీగా వదిలించుకోవాలో కూడా తెలుసు. ఇలాంటి మైండ్ సెట్ ఉన్న పర్సన్, ఇలాంటి కన్నింగ్ నేచర్ ఉన్న పర్సన్ని మీరైతే మార్చారు. అంటే ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీ లైఫ్లో ఏమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా వచ్చారండి. ఏమీ ఎక్స్పెక్టేషన్ లేకుండా అంటే వీళ్ళకి అంతకుముందు ఉన్న మైండ్ సెట్ ఏంటంటే డబ్బు, లస్ట్ ఎనర్జీస్ అండ్ కొన్ని ఎడిక్షన్స్, కొన్ని అలవాట్లు అయితే ఉన్నాయి. వారి మేల్ అయినా సరే ఫీమేల్ అయినా సరే. మరి మీ లైఫ్లోకి మిమ్మల్ని మోసం చేయాలనుకుని అయితే రాలేదు. ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ అనమాట. మీకు పరిచయం కానీ మీతో బంధం ముడిపడడం కానీ ఇదంతా అనుకోకుండా జరిగింది. కానీ మరి అనుకోకుండా జరిగినా సరే వీళ్ళ బుద్ధి ఎక్కడ పోనిచ్చుకోరు కదా. సో మీ విషయంలో కూడా ఇలానే చేశారు. మరి చేశాక వీళ్ళు అవతల వాళ్ళు కూడా అలానే కంటిన్యూ చేస్తున్నారా అంటే, ఎప్పుడైతే మీ లైఫ్లో నుంచి వచ్చి వెళ్ళిపోయారో ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందండి వాళ్ళ లైఫ్. అంటే వీళ్ళకున్న కన్నింగ్ నేచరు, మైండ్ సెట్ మొత్తం మీ వల్లే మారిపోయింది. అసలు నిదానంగా మాట్లాడడం, పద్ధతిగా మాట్లాడడం అండ్ అలానే ప్రేమగా మాట్లాడడం, గౌరవం ఇవ్వటం, విలువ ఇవ్వటం అవన్నీ మీ దగ్గరే నేర్చుకున్నారు. కోపం వస్తే ఎలా ప్రవర్తించాలో, బాధ వస్తే ఎలా ఇదవ్వాలో మొత్తం మీ నుండి నేర్చుకున్నారండి. ఒక స్ట్రెంగ్త్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్. ఎప్పుడు కూడా మీరు వీరిని చూస్తే సంతోషపడతారు అండ్ ఒక బలహీనగా మారిపోవడానికి కారణం కూడా వీరే అయ్యారు. ఇప్పుడు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మీరు వీరికి తెలియకుండా వీరి కంట్రోల్లోకి వచ్చేసారు. వీరికి కావాలని అయితే చేయలేదు. అది మీ ఇష్ట ప్రకారం వచ్చారో మీకు తెలియకుండా వచ్చారో వారు తప్పైతే కాదని చెప్తున్నారు. ఈ పర్సన్ ఇలాంటి వాళ్ళు, ఈ కన్నింగ్ నేచర్ అండ్ మిమ్మల్ని కొన్ని నీడ్స్ కావాలనుకొచ్చిన ఈ పర్సన్ మైండ్ అయితే మార్చేశారండి. మీకు బానిసగా మార్చేసుకున్నారు. ఈ పర్సన్ మీకు కాల్ కానీ మెసేజ్ కానీ అయితే చేయాలని అయితే అనుకుంటున్నారు. మరి కాల్ కానీ మెసేజ్ కానీ చేసేది ఏంటంటే వాళ్ళు ఏదో ప్రపోజల్ అయితే ఇవ్వాలనుకుంటున్నారండి. ఇలాంటి వారిని మీరు నమ్మాలా నమ్మకూడదా అని మీ మనసుకి అయితే తీసుకుంటారేమో భయం అన్నది కనిపిస్తుంది. వీరిని యాక్సెప్ట్ చేస్తారా లేదా అన్న మైండ్ సెట్ కూడా వీళ్ళకి కనిపిస్తుంది. అండ్ ఒక విధమైన భయం అండి మీతో మాట్లాడడానికి. మరి ఇన్ని రకాలుగా మిమ్మల్ని ఇచ్చేశారు కదా, చేసినాక మళ్ళీ ఏం మొహం పెట్టుకుని మాట్లాడాలనుకుంటున్నారు, మీరు కూడా ఏమైనా అంటారేమో అన్న భయం కూడా కనిపిస్తుంది. ఈ పర్సన్ నేనైతే కావాలని కోరుకుంటారండి. ఎందుకో మీ లైఫ్లో ఒక లోటు అయితే ఉండిపోయింది. ఆ లోటు మీ వల్లే ఉంది. మీరుంటే అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా కూడా ఫీల్ అవుతున్నారు. పాస్ట్ లైఫ్లో మీరైతే ఉన్నారండి. ప్రజెంట్ మీకు ఎడిక్ట్ అయిపోయారు. అండ్ మీ గురించి ఈ పర్సన్ పాస్ట్ లైఫ్ గురించి, వారు పాస్ట్లో చేసిన తప్పుల గురించి చెప్పారు. అండ్ పాస్ట్లో మీ విషయంలో చేసిన తప్పులు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అండ్ మీ విషయంలో యాక్షన్ కూడా తీసుకోవాలనుకుంటున్నారండి. వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ వాళ్ళతో ఉన్నవారితో కానీ చెప్పడం అయితే జరుగుతుంది. ఎస్ అండి, మీ పర్సన్ కన్నింగ్ నేచర్ చాలా ఉంది. ఎక్కడ ఎలా మాట్లాడాలో, ఎక్కడిని ఎలా వదిలించుకోవాలో, ఎక్కడ మాటలు తిరగమూత పెట్టాలో అన్నీ తెలుసు. కానీ మీ దగ్గరికి వచ్చేటప్పటికి అన్నీ వదిలేశారు. వారికి చేయాలని చేయలేదు అండ్ కావాలని మిమ్మల్ని ఇచ్చేయలేదండి. వాళ్ళ బుద్ధి ఎలా చూపించారు, కానీ ఆ బుద్ధిని మీరే మార్చారు. ఈ పర్సన్ మీతో మాట్లాడాలనుకుంటున్నారంటే మీ మనస్తత్వం ఎలాంటిదో, మీ ప్రవర్తన ఎలాంటిదో, మీ పద్ధతి ఎలాంటిదో, సో ఇలాంటి వారిని మార్చారంటే మీరు ఒక దైవం ఇచ్చిన వరం అండి. ఇలాంటి వారికి అంటే దైవం డైరెక్ట్గా ఏది చేయదు కదా, మనిషి రూపంలో చేస్తుంది కదా. మీరు వీరి వల్ల బాధపడ్డారు, మోసపోయిన వారిలాగా మిగిలిపోయారు. కానీ మోసం చేసిన పర్సన్ మీ లైఫ్లోకి మళ్ళీ వస్తున్నారంటే ఇప్పుడు ప్యూరిటీ లవ్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు మైండ్లో ఏ దురుద్దేశాలు అయితే లేవు. ఒక మంచి ఆలోచన ఉంది. మంచి మనసుతో ఒక మాట చెప్పాలనుకుంటున్నారు. ఆ మాట ఒక విషపరంగా కూడా ఉంటుంది. ఒక విషయం అయితే కనిపిస్తుందండి. ఆ విషయం అనేది ఏదైనా కావచ్చు. మీరు సంతోషపడతారే కానీ ఒక ఎమోషన్ కూడా అవుతారు. ఒక పార్టీ మూడ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ఎనర్జీస్ అయితే ఈ విధంగా వచ్చాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. నెక్స్ట్ ఈ ఎనర్జీస్, ఇవి షఫల్స్ అవుతున్న ఎనర్జీస్ కార్డ్లో నేను ఇక్కడ 7 ఎనర్జీస్ కార్డ్స్ అయితే తీస్తున్నాను. ఈ 7 ఎనర్జీస్ కార్డ్స్ ఏంటంటే ఈ పర్సన్ ఎమోషన్స్ ఫీలింగ్స్ అనమాట. మరి ఎమోషన్స్ ఫీలింగ్స్లో మెయిన్ ఎనర్జీస్ కార్డ్స్ ఓపెన్ చేసేసాక అండ్ మిగతా ఎనర్జీస్ కార్డ్స్ అన్నవి రివీల్ చేస్తాను.
చూసారా 6 ఆఫ్ కప్స్ ఎనర్జీ. ఈ పర్సన్ యూనియన్ అయితే కావాలని అయితే కోరుకుంటున్నారు. అండ్ మీ గురించి లవర్స్ వచ్చింది. 5 ఆఫ్ పెంటికల్స్, 5 ఆఫ్ కప్స్, ద మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్, ఎంపరర్, కింగ్ ఆఫ్ సార్డ్స్ ఎనర్జీ. ఎస్ అండి, ఇప్పుడు కప్స్ ఎనర్జీ అంటే ఒక ఎమోషన్ అనమాట. ఇప్పుడు డబ్బు ఈజీగా సంపాదించుకోవచ్చు, మోసం చేసో లేదంటే ఏదైనా షార్ట్కట్లో వెళ్ళో సంపాదించుకోవచ్చు. కానీ నిజమైన లవ్ దక్కించుకోవాలనుకున్నా, నిజమైన లవ్ కావాలనుకున్నా అది అదృష్టం ఉండాలి. సో ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే, ఇప్పుడు వారి మనసు ఒంటరిగా ఆలోచిస్తే మీరైతే ఉన్నారు. ఒక అన్కండిషనల్ లవ్ అనేది కనిపిస్తుందండి. ఇప్పుడు వారి లైఫ్లో అన్నీ ఉన్నా కానీ లేని లోటు అనేది కనిపిస్తుంది. అది మీరే అవుతున్నారు. ఇప్పుడు వారు అయితే మెజిషియన్ ఎనర్జీస్ కార్డ్ ఏంటంటే మ్యానిపులేట్ చేసుకుంటున్నారు మైండ్ కూడా. అసలు ఎంత మర్చిపోవాలనుకున్నా మర్చిపోలేకపోతున్నారు. ఈ పాస్ట్ ఎందుకు రిగ్రెట్ ఫీల్ అనేది కనిపిస్తుంది, గిల్ట్ ఫీల్ అనేది కనిపిస్తుంది. మీరు ఎందుకు గుర్తొస్తున్నారు? ఈ పాస్ట్ లైఫ్ని ఎప్పుడూ వదిలేశారు కదా, అసలు మీరు మళ్ళీ ఎందుకు కనెక్ట్ అవుతున్నారు? ఈ ప్రేమ ఎందుకు కావాలనుకుంటున్నారు? వారు ఎందుకు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు? అండ్ ఎందుకు జీవితం మీద విరక్తితో ఉంటున్నారు? అసలు వారికి ఏమైంది? వీళ్ళు ఎంతలా ఉండేవారు? గీరు ఉండేది, పొగరు ఉండేది, అందరినీ కంట్రోల్ చేసే వాళ్ళు ఉండేవాళ్ళు. వీళ్ళు ఎవరితోనైనా మాట్లాడగలరు అండ్ వీళ్ళు ఎవరిని క్వశ్చన్ చేయవలసిన లేదు. కానీ వీళ్ళ మనసే అనిపిస్తుంది, వీళ్ళ మనసే క్వశ్చన్ చేస్తుంది. ఈ పర్సన్ వేరే వారితోటి కమ్యూనికేట్ చేయటం, అది కూడా ఫాదర్ ఫిగర్ పర్సన్ అండి. అంటే వీళ్ళు ఒకరి మాటే వింటారు. అది ఫ్రెండ్ అయినా కావచ్చు, ఇంట్లో వారైనా కావచ్చు, వెల్విషర్ అయినా కావచ్చు. వీరితో మాట్లాడి మీ గురించి ఇది ఇలా జరుగుతుంది, అసలు ఏం చేయాలి అనే సలహా అయితే తీసుకోవాలని అయితే అనుకుంటున్నారంట. మరి ఎమోషన్స్ ఫీలింగ్స్ అయితే ఈ విధంగా వచ్చాయండి. ఈ పర్సన్ మనసుకి మీరైతే చాలా చాలా కావాలి. ద ఎంపరర్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఒక ఫాదర్ ఫిగర్ పర్సన్ తోటి ఇది సిచ్యువేషన్ చెప్పి మీ విషయంలో ఏం యాక్షన్ తీసుకోవాలనేది సలహాలు అయితే అడుగుతున్నారు. ఇప్పుడు ఈ పర్సన్ ఫుల్ క్లారిటీ అయితే వచ్చిందండి. వీళ్ళ నేచర్ ఎలాంటిదో, మరి మీలాంటి వారికి ఎందుకు కనెక్ట్ అవుతున్నారో, వాళ్ళకి ఏమవుతుందో, వాళ్ళు తెలివైన వాళ్ళైనా కావచ్చు, కానీ మీ విషయంలో తెలివి తక్కువ పనులు చేశారండి. మరి ఈ తెలివి తక్కువ పనులకి పశ్చాత్తాపం అన్నది కనిపిస్తుంది. ప్రాయశ్చిత్తం కావాలంటే ఒకరి సలహా అయితే కావాలి. ఆ సలహా తీసుకుని మీ విషయంలో యాక్షన్ అయితే తీసుకుంటారంట. ఎస్ అండి, మిమ్మల్ని మోసం చేసిన వారే మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు. అది కూడా స్వచ్ఛమైన మనసుతోటి. మీకు తెలియకుండానే మీరే మార్చారు. మీరు కావాలని వారిని మార్చాలని అయితే అనుకోలేదు. అది కాలం చేసిన గాయం. అండ్ మిమ్మల్ని గాయం చేసిన వాళ్ళే మళ్ళీ మీరు హీల్ అవ్వలేకపోతున్నారు, కానీ మీ మాటల వల్ల వాళ్ళ మనసే మార్చారండి. ఆ మనసు మిమ్మల్ని కోరుకుని వస్తుంది. ఇదండి, చూసారా, మళ్ళీ కూడా శకునం పలుకుతుంది. ఎస్, ఈ పర్సన్ తోటి రినన్ కూడా కనిపిస్తుంది. అది కూడా 6 రోజుల్లో. ఈ రీడింగ్ మీరు ఎప్పుడైనా కావచ్చు, ఈ రీడింగ్ చూసింది 6 రోజులు అయితే కనిపిస్తుందండి. 6 నెలలు 6 సంవత్సరాల నుంచి కూడా విడిపోయిన వాళ్ళు 6 రోజులు అన్నది కనిపిస్తుంది, రీనన్ అనేది కనిపిస్తుంది. ఈ విధంగా కూడా మీరు తీసుకోవచ్చు. ఇదండి ఈరోజు రీడింగ్. ఈ రీడింగ్ మరి ఎనర్జీస్ బట్టి నేను రీడింగ్ అయితే ఇచ్చాను. మీకు డిఫరెంట్ టాపిక్స్తో వీడియోస్ అయితే చేస్తాను. ఒరిజినల్ కార్డ్స్ సంబంధించిన కంటెంట్స్ అన్నది నేను ప్రిపేర్గా ఉన్నానండి. అండ్ ఇంకా 4 డేస్ అనుకుంటా, శుక్రవారం శనివారం ఒరిజినల్ కార్డ్స్ అయితే రీడింగ్. ప్రతి ఎనర్జీస్ కార్డ్ మీరు కనెక్ట్ చేసుకోండి, మనసుకు కనెక్ట్ చేసుకోండి. యూనివర్స్ నుండి మీకు సమాధానం వచ్చాయని తీసుకోండి. నేను యాక్యురేట్గానే రీడింగ్ ఇచ్చాను. మీకు రిజనెట్ అయితే తీసుకోండి, లేదంటే ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వండి. ప్రతిరోజు ఏదో ఒక కంటెంట్ అయితే వీడియో అయితే వస్తాయండి. సో ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వీడియోస్ లైక్ చేయండి అండ్ షేర్ చేసుకోండి. మీకు డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియోస్ అయితే వస్తాయి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ థ్యాంక్ యూ టు ఆల్ అండ్ లవ్ యూ టు ఆల్. ఒక 4-5 డేస్లో లైవ్ రీడింగ్ అండ్ పర్సనల్ రీడింగ్స్ అండ్ ఒరిజినల్ కార్డ్స్తో కంటెంట్ రీడింగ్స్ అయితే వస్తాయండి. మండే నుంచి స్టార్ట్ అవుతాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ అండి.